ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పుష్పతో అల్లు అర్జున్ కు హిందీలో వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఖాన్ హీరోల సినిమాల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. ఇంత క్రేజ్ ఉన్న బన్నీ హిందీలో షారుఖ్ ఖాన్ సాయం ఎందుకు తీసుకుంటున్నాడు చూద్దాం. పుష్ప 2 వరల్డ్ వైడ్ 1800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే అందులో 800 కోట్లు హిందీ వర్షన్ నుంచి వచ్చినవే. దురంధర్ వచ్చే వరకు ఈ 800 కోట్ల రికార్డ్ పుష్ప 2 పేరు మీదే ఉంది. పుష్ప 2 తర్వాత బన్నీ అట్లీ దర్శకత్వంలో నటించడంతో AA22 ప్రాజెక్టుపై హిందీలో మంచి క్రేజ్ ఉంది. అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ షారుఖ్ కెరీర్ లో టాప్ గ్రాసర్ గా నిలిచింది. జవాన్ తర్వాత అట్లీ తీస్తున్న సినిమా కావడం, బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకునే నటించడంతో AA22 పై అన్ని రకాలుగా క్రేజ్ ఉంది. ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా అట్లీ మాత్రం సినిమా ప్రమోషన్స్ కు షారుఖ్ ను ఉపయోగించుకుంటున్నాడు. బన్నీ అట్లీ మూవీ మొదలైనప్పుడు రిలీజ్ చేసిన వీడియో, దీపికా పదుకునే నటిస్తోందని రివీల్ చేస్తూ మరో వీడియో తప్ప ఏడాది నుంచి మరో అప్డేట్ లేదు. ఏప్రిల్ 8న స్టైలిష్ స్టార్ బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ ను షారుఖ్ చేతుల మీదుగా రిలీజ్ చేస్తారని తెలిసింది. కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన అట్లీ అంటే షారుఖ్ కు గౌరవం. ఈ పరిచయాన్ని ఉపయోగించుకుని షారుఖ్ తో గ్లిమ్స్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు. షారుఖ్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తే బన్నీ అట్లీ వర్చువల్ గా పాల్గొంటారని తెలిసింది. గ్లిమ్స్ తో పాటే టైటిల్ ను ప్రకటించే ఛాన్స్ ఉంది. బన్నీ అట్లీ మూవీ షూటింగ్ ఎంత ఫాస్ట్ గా సాగుతున్నా ఈ ఏడాది రిలీజ్ కావడం కష్టమే. ఇంతవరకు 50% షూటింగ్ మాత్రమే పూర్తయింది. ఈ ఏడాదంతా సెట్స్ పైనే ఉంటుందని, 2027 సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. పర్న్ వరల్డ్ గా రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇస్తున్నాడు.